హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు టాపిక్ ఏంటంటే టాపిక్ ఏం లేదండి. నేను గత కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నాను. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను. ఇదిగోండి మళ్ళీ నేను మగ్గం వర్క్ స్టార్ట్ చేశాను. అంటే ఇది నా బ్లౌజే చేస్తున్నాననమాట. అసలు ఖాళీ లేదండి. బయట పెళ్లి బట్టలు తీసుకున్నాను కదా! అవి మగ్గం వర్క్స్ చేసి ఇచ్చేసాననమాట. ఇప్పుడు ఇంక నా బ్యాలెన్స్ ఉండిపోయినాయి. నేను ఊరెళ్ళాల్సిన పనుంది. దానికోసం నేనిప్పుడు నా వర్క్స్ అన్నీ నేను చేసుకుంటున్నాను. అయితే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాననమాట. అయితే నేను ఈ నాకు లాస్ట్ వీడియోలో నేను మగ్గం వర్క్స్ చేసిన వీడియోలో నాకు చాలా మంది కామెంట్ చేశారండి. నాకు వాట్సాప్‌లో కూడా పెట్టారు. "అబ్బా! చాలా హార్డ్ వర్క్ చేశారండి" అని. ఏవండీ మనం ఇప్పుడే కష్టపడాలి. తర్వాత కష్టపడాలన్నా కూడా కష్టపడలేము. అలా అని కష్టపడితేనే డబ్బులొస్తాయా అంటే కష్టపడితే రావండి. మనం ప్యాసివ్ ఇన్‌కమ్ కింద కష్టపడకుండా కూడా మనం సంపాదించుకోవచ్చు. అయితే నేను షాప్ పెట్టే ఉద్దేశం ఉందండి. నాకు మంచి బుటిక్ పెట్టుకునే ఉద్దేశం ఉంది. ఆ బుటిక్ పెట్టాలంటే నాకు ముందు సపోర్ట్ ఉండాలి కదా! మనీ సపోర్ట్ ఉండాలి. తర్వాత ఎనకాతల నాకు పని చేసేవాళ్ళు వర్కర్స్ కరెక్ట్‌గా దొరకాలి. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను బుటిక్ పెట్టి కొద్దిగా లాస్ అయ్యానండి. అంటే వర్కర్స్ వల్ల కాదు. కొన్ని కారణాల వల్ల నేను లాస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆ మిస్టేక్ చేయకూడదని చెప్పి ఒకటికి 100 సార్లు ఆలోచించి పెడుతున్నాననమాట. కాబట్టి మీరందరూ నన్ను పెట్టమంటారా? వద్దంటారా? ఒకసారి నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. తర్వాత ఏంటంటే ఈరోజు జస్ట్ చిన్న వ్లాగేనండి. ఏం లేదు. నేను రీసెంట్‌గా నేను జాన్యువరి 1 రోజు ఒకటి నేను పోస్ట్ చేశాను ఒక వీడియో. అందులో ఏంటంటే రిజల్యూషన్ తీసుకొద్దాం అని చెప్పేసి ఆ రోజు నేను ఒకటి చెప్పాను. నేను ఆన్‌లైన్ ఏమీ కొనను అని చెప్పి ఆ రోజు చెప్పానండి. నిజమేనండి. నేను ఆన్‌లైన్ అయితే ఏమీ కొనలేదు. బట్ కొన్ని కొన్నాను. ఎందుకు అంటారంటే నేను కొంచెం గోల్డ్ తీసేసి నేను మా ఇల్లు కట్టానండి. సగం ఇల్లు కట్టుకున్నాను. గోల్డ్ తీసేసాను. దానివల్ల మరి నేను ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి ఆటికి వెళ్ళాల్సొస్తది కదండీ! వెళ్ళాల్సొచ్చినప్పుడు అవసరం ఉంటది కదా! దానికోసం నేను ఆహ్, ఎ దేవి జ్యువెల్లరీస్ అని చెప్పి ఒక ఆమె మంచి బావుందండి. అంటే నాకు ఇలాంటి జ్యువెల్లరీస్ అనేవి నేను ఆన్‌లైన్ కొనడానికి ఇష్టపడను. ఎందుకంటే డైరెక్ట్‌గా కళ్ళతో చూస్తేనే కొనగలుగుతాం. పెద్ద కాస్ట్ కూడా లేదండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇది ప్రమోషన్ అయితే కాదండి. నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాననమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఫస్ట్ నేను రూ. 550 ఏదో ఉంది. రూ. 550 అనుకుంటా మేబీ. అది నేను ఆర్డర్ చేశాను. అసలు ఎలా వస్తదో ఏంటో, ఆడు చూపించిన పిక్చర్ లాగా వస్తదా? రాదా? మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ పిక్చర్ యాడ్ చేయండి మేడం అని అనొచ్చు. బట్ నాకు ఆ యాడింగ్స్ అయ్యి ఇందులో తెలియదండి. పిక్చర్ అది నేను ఎడిటింగ్‌లో నేను యాడ్ చేస్తాను. వీలుంటే నేను యాడ్ చేస్తాననమాట. హ్మ్. ఆమె అన్నారు అక్కడ నేను ఒక ఒక పేజ్ వేరే పేజ్‌లో ఒకటి బుక్ చేశాను అప్పటికే 650 పెట్టి బుక్ చేశాను. బట్ ఆమెనైతే నాకు 10-15 డేస్ అంది. నా ఫంక్షన్ వచ్చి నాకు ఒక 10 డేస్‌లో ఉందన్నమాట. సర్లే 10 డేస్ అంటే నేను బుక్ చేసేటప్పటికే కరెక్ట్‌గా 10 డేస్ ఉంది. నాకు అప్పటికి 15 డేస్ ఉంది మ్యారేజ్. అయితే 15 డేస్ ఉంది కదా! సరేలే ఈ లోపుకి వచ్చేస్తది కదా! అని బుక్ చేస్తే అసలావిడ ఫోన్ తీయదు, మాట్లాడదు. ఒక రకమైన టెన్షన్. అంటే డబ్బులు పోతాయని కాదండి. ఇలాంటి పేజెస్‌ని నమ్మాలా అని చెప్పి ఆమెతో నేను చాలా చాటింగ్ చేశాను. అయినా కూడా ఆమె రెస్పాన్స్ అయ్యింది. బట్ ఫోన్ తీయట్లేదు. ఎంతసేపు చాటింగ్‌లోనే చాట్ చేయాల్సొస్తుంది. మనకి ఎక్కడ గాలియండి పక్క ఆఫీస్ చూసుకోవాలో, పక్కన ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ. ఈ చాటింగ్ అది నా వల్ల అవ్వదు. ఆఖరికి నాకు చాలా మీ మీద యాక్షన్ తీసుకుంటాననే వరకు కూడా ఎళ్ళిపోయాను. బట్ వదిలేసాననుకోండి. అదైతే ఈ రోజొచ్చింది. ఎప్పుడు దగ్గర దగ్గర లాస్ట్ మంత్ బుక్ చేసింది ఈ రోజొచ్చిందనమాట. అది కూడా చూపిస్తాను. ఇంకొకటి చెప్పాను కదా! దేవి జ్యువెల్లరీస్ అని చెప్పి ఆమె చాలా రెస్పాండ్ అయ్యారండి. అయితే నేను ఈమె దగ్గర కూడా నేను భయపడ్డాను. అదే చెప్తాను. అందరూ ఒకలా ఉండరండి. ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేవాళ్ళుంటారు. మోసం చేయడానికి ట్రై చేసేవాళ్ళుంటారు. జెన్యూన్‌గా ఉంటారు. ఈ ఫస్ట్ ఆమె దగ్గర బిందు కలెక్షన్స్ అనమాట. ఆమె దగ్గర బుక్ చేసినప్పుడు నేను మోసపోయానేమో అని నేను ఫీల్ అయ్యాను. బట్ అది మోసమే నన్నడిగితే. ఎందుకంటే డబ్బులు తీసుకొని నన్ను చీట్ చేయలేదు. కానీ
ఇన్ ఈ ఇన్ టైంకి ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నమాట. అది నాకు కొంచెం చాలా చిరాకు అనిపించింది. బట్ రెస్పాండ్ అయ్యేది కాదు. దగ్గర దగ్గర 2 డేస్ 3 డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యేదన్నమాట. ఈమె దేవి జ్యువెలరీస్ అని చెప్పాను కదా, ఆమె అయితే మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యారండి. ఆవిడది చూసి ఆవిడ లింక్ లో కూడా నేను చూసి ఒక నెక్లెస్ ఒకటే ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెడితే అది నాకు ఫోటోలో ఉన్నట్టు వస్తుందా రాదా అని నేను ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. బట్ నాకు ఇవన్నీ భయం అనమాట. నేను ఎప్పుడో ఆన్లైన్ లో నేను జ్యువెలరీ ఏదైనా కొనాలన్నా కొంటాను, చాలా రకాలు కొంటాను. కానీ బయటే కొంటాను. నళిని పెరల్స్ అని చెప్పి మాకు కాకినాడలోనే ఒకటి ఉంటదండి, దేవాలయం వీధిలో ఉంటుంది. ఆమె అయితే వెళ్ళగానే ఎంత బాగా రెస్పాండ్ అవుతుంది, ఎంత బాగా చూస్తుంది అంటే అంత బాగా చూస్తుంది. ఆమె దగ్గర కొంటాను ఎప్పుడైనా అనుకుంటే. అయితే ఇక్కడ ఏమైందంటే, సరే ఒకసారి చూద్దాం బాగున్నాయి కదా అన్నట్టు నేను ఈమె దగ్గర తీసుకున్నాను, దేవి కలెక్షన్స్ అని చెప్పి. దేవి జ్యువెలరీస్ అనమాట, సారీ, బిందు కలెక్షన్స్ దేవి జ్యువెలరీస్. అయితే దేవి జ్యువెలరీస్ అన్న ఆమె నాకు స్పందించారండి. స్పందించిన తర్వాత సరే అయితే అని చెప్పి 550, పెద్ద కాస్ట్ ఏం కాదు, 550 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి కదా అని చెప్పి నేనేం చేశానంటే, సరే అని ధైర్యం చేసి ఒకటి బుక్ చేసేసానండి. బుక్ చేసేస్తే ఆమె ఏం చేశారంటే వెంటనే నేను మార్నింగ్ బుక్ చేశాను, డబ్బులు ఆన్లైన్ పేమెంట్, అది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. పోన్లే 500 పోతే పోనీ వస్తే వస్తుంది అన్నట్టు నేను ఒక ఆ, ఏంటంటారు చూడు, యూనివర్స్ మీద నమ్మకం. నాకు ఎప్పుడు యూనివర్స్ నేను నమ్ముతానండి. నేను జెన్యున్ గా ఉన్నాను, ఎదుటి వాళ్ళు కూడా జెన్యున్ గా ఉండాలని నేను కోరుకుంటాను. ఇచ్చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేసేసిన తర్వాత నాకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసి ఆమెకి వాట్సాప్ చేసేస్తే ఆమె ఏం చేశారంటే, మార్నింగ్ చూసి పెట్టాను, నాకు ఆఫ్టర్నూన్ 3:30 4 కల్లా మళ్ళీ నాకు రిటర్న్ మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారంటే, నేను పెట్టింది ఆ పిక్ లో ఉన్న ఐటమ్ ఖచ్చితంగా ఏంటి కొరియర్ చేసేసినట్టు, అదే పోస్ట్ లో పంపించారండి. ఆమె కొరియర్ లో కాదు, పోస్ట్ లో పంపించారు. పోస్ట్ చేసినట్టు ఆ నెంబర్ తో సహా, ట్రాకింగ్ నెంబర్ తో సహా నాకు పెట్టారు. ఓకే సరే, జెన్యునే, ఓకే బాగానే పెట్టేసింది. బట్ ఇంటికి వచ్చాక కలెక్షన్ ఎలా ఉంటదని ఒక డౌట్ మళ్ళీ నాకు. నేనే చెప్తాను చూసారా, నేనే ఏ పని చేసినా డౌట్ పడద్దని చెప్తానా, బట్ నేనే డౌట్ పడ్డాను. ఇలాగే ఉంటదండి, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తా ఉంటదంటే, మనం ఏదైతే డౌట్ పడకూడదు అనుకుంటామో అదే మనకి డౌట్ పడేలా చేస్తే. బట్ మీరు నమ్మాలనుకున్నది యూనివర్స్ నమ్మండి. యూనివర్స్ మీద ట్రస్ట్ తో ఇచ్చేసేయండి. ఒకవేళ నిజంగా వాళ్ళు పంపించలేదు అనుకోండి, 550 కట్టిన తర్వాత నిజంగా వాళ్ళు పంపించలేదు అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే, నేనేమని ఫీల్ అవుతానంటే, ఒక 1 or 2 days బాధపడడం తప్పలేదు, నేను ఖచ్చితంగా నేను బాధపడతాను. కానీ నేనేం ఫీల్ అవుతానంటే, ఓకే ఇది నేను వాళ్ళకి రుణం ఉన్నాను కాబట్టి, పాస్ట్ జన్మలో ఎప్పుడో నేను వాళ్ళకి రుణం ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నానని ఫీల్ అవుతాను, ఇంకా వదిలేస్తాను అనమాట. అలాగే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నానండి. నేను ఒక గవర్నమెంట్ సెక్టార్ లో కొన్ని రోజులు, అంటే ఒక దాంట్లో ఒక డిపార్ట్మెంట్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేసేదాన్ని. అప్పుడు నాకు ఇంత పర్మనెంట్ జాబ్ అది కాదనమాట. అది టెంపరీ కూడా కాదు, మరీ టెంపరీ అనమాట. అక్కడ చేస్తే నా దగ్గర ఒక ఆయన వర్క్ చేపించుకున్నారు. అంటే ఇద్దరున్నారు, ఇద్దరు కూడా అలాగే వర్క్ చేపించుకున్నారు. వర్క్ డబ్బులు ఇస్తాను అని చెప్పి నాకు స్టిల్ నవ్వు ఈ రోజుకి కూడా నాకు 2000 ఇవ్వాలండి, నాకు ఇవ్వలేదు. ఒక ఆయన 2000 ఇవ్వాలి, ఒక ఆయన 2000 ఇవ్వాలి. అప్పట్లో 2000 అంటే చాలా గ్రేట్, ఎప్పుడు 15 years బ్యాక్. ఇప్పటికీ నాకు అదే గుర్తుంటే, అప్పుడు నేను ఒక్కటే చెప్పాను, బాబా గారికి వేసానేమో, నేను ఇంకంతే బాబాకి ఇచ్చేసాను, వదిలేసాను, ఏదైనా బాబా చూసుకుంటారు, లేదా యూనివర్స్. అప్పుడు నాకు యూనివర్స్ గురించి నాకు అంత పెద్దగా తెలియదు, నేను అప్పుడు నేర్చుకోలేదు అనమాట అని చెప్పి వదిలేసానండి. ఓకే, ఇప్పటికీ వాళ్ళు ఎదురు పడతా ఉంటారు, బట్ నేనేం పెద్దగా పట్టించుకొని ఇంక వదిలేసాను కదా, బాబా గారికి ఇచ్చినవి మనకు రాదు, ఆల్రెడీ బాబా చూసుకుంటారు అవన్నీ. అయితే ఇక్కడ నేను ఈ ట్రస్ట్ నేను యూనివర్స్ ని బిలీవ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఏం చెయ్యాలి అని చెప్పి నేను యూనివర్స్ ని బిలీవ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా నాకు ఏదైనా తప్పు జరిగినా, లేదంటే ఎవరైనా నన్ను మోసం చేసినా, ఏది చేసినా, ఇంక సరే యూనివర్స్ నీకు అప్ చెప్తున్నాను, నువ్వే చూసుకుంటాను, కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుందండి, కాలంలో ప్రతి విషయానికి మనకి జవాబు దొరుకుతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా కాలాన్ని నమ్మాలి. అలాగే నేను యూనివర్స్ మీద భారం పెట్టేసి నేను ఈ జ్యువెలరీ ఆర్డర్ చేశానండి. బట్ నాకు ఆమె ఏదైతే 550 రూపీస్ కి ఆమె ఏదైతే ఫోటో చూపించిందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడే పెట్టుకున్నాను, ఇది మీకు చూపిస్తాను. ఇది మీకు చూపిస్తాను. నాకు చాలా బాగా వచ్చిందండి. ఇదైతే ప్రమోషన్ అయితే మాత్రం కాదు, ఎవరు కూడా ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు. నేను జనరల్ గా నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి, కనిపిస్తుందండి, ఇదిగోండి.
ఇదిగోండి, నాకు సరిగ్గా పెట్టడం రావట్లేదేమో. ఇదిగో యాజ్ ఇట్ ఈజ్ అండి, చాలా బాగుంది ఇది, అసలు చూడవసరం లేదు. క్వాలిటీ కానీ ఏదైనా కానీ ట్రస్ట్ అండి, వీళ్ళ కలెక్షన్ అయితే ట్రస్ట్, నేను ట్రస్ట్ చేస్తున్నాను వీళ్ళని. ఇది మాత్రం నేను బిలీవ్ చేస్తున్నాను. ఇది చూసిన వెంటనే ఇది చూసి వేసుకున్నాను, చాలా అందంగా ఉంది, బాగుంది. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి. ఇంకోటి ఇదిగోండి, ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూస్తున్నారా? ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అన్నమాట, రెండు చాలా బాగా వచ్చింది. కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి చాలా బాగా నచ్చింది, క్వాలిటీ చాలా బాగుందండి. నేను తొందరగా దేన్ని కూడా నేను ఇలాగ ఆన్లైన్లో నేను కొనను, బట్ ఇది చాలా బాగుంది. మీరు కూడా నేను లింక్ కింద పెడతాను మేడంది, మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఆమె పంపిస్తారు, మనకి ట్రస్ట్ అనమాట. ఇది బాగుంది కదా అని చెప్పి నేనేం చేశాను, మళ్ళీ ఇంకొకటి, అది కూడా 500, పెద్ద కాస్ట్ అయితే నాకు పెద్దగా అసలు నాకు నథింగ్ అనిపించింది అనమాట అండి. ఎందుకు అనిపించిందో మీకు తర్వాత చెప్తాను. ఇది అయిపోయింది కదా, ఇది బాగా వచ్చింది కదా అని మళ్ళీ ఇంకొకటి బుక్ చేశాను. ఇదిగోండి, ఇది ఇంకొకటి, రెండు బుక్ చేశాను. ఇది కూడా బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది అన్నమాట. కనిపిస్తుందండి, ఎలా చూపించాలో నాకు తెలియట్లేదు మరి. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది. దీనికి స్టడ్స్ చిన్నవి, ఇవి కూడా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఇచ్చారు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఇలా అడ్డంగా ఇలా వచ్చి ఉంది కదా, సేమ్ అలాగే ఇగోండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇచ్చారనమాట. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ మీకు ఈసారి పగలు తీసినప్పుడు చూపిస్తాను వీడియో. ఇప్పుడు నేను నైట్ లో తీస్తున్నానండి, నాకు కొంచెం పనులు ఉన్నాయి, పగలు అస్సలు వర్క్ అవ్వట్లేదండి. ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది, అది చేస్తున్నాను, అందువల్ల అది అవ్వట్లేదు. ఇది నాకైతే రీజనబుల్ రేట్, క్వాలిటీ అంతా బాగుంది. అసలు ఇన్ టైం ఆమె ఏం చెప్పారంటే, మీకు కొరియర్ పోస్ట్ పంపిస్తున్నాను మేడం, మీకు 4-5 days లో మీకు పోస్ట్ వస్తుంది అన్నారు. ఆమె 1 week చెప్పారు. ఆమె 1 week కాదు, నాకు 4-5 days లోనే వచ్చేసింది అనమాట ఇది. ఓకే, ఇది మాత్రం దేవి జ్యువెలరీ అండి. ఆ వాట్సాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసేసేయండి. అన్ని రీజనబుల్ అండి, చాలా బాగున్నాయి. ఆమె కూడా నాకు ఫోన్ లో కాంటాక్ట్ లోకి వచ్చారు, ఫోన్ లో మాట్లాడింది ఆమె. నాకు ఇలా తాడు ఇచ్చారండి ఒక దానికి. నాకు ఏంటో తాడు పెట్టుకోవటం నాకు ఇష్టం ఉండదు మేడం, నాకు తాడు వద్దండి, చైన్ పెట్టివ్వండి మేడం అంటే, ఓకే అండి తప్పకుండా మీకు ఏది కావాలో అదే ఇస్తానని చెప్పి ఆమె చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇది మాత్రం నేను ఈ రెండు నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, బిందు జ్యువెలరీస్ అని చెప్పేసి, బిందు కలెక్షన్స్ అని చెప్పి ఆమెతో చాటింగ్ చేయాలని చెప్పాను కదా, ఆమె దగ్గర కూడా ప్రోడక్ట్ బాగుంది, బాగాలేదని చెప్పలేదు. బట్ టూ లేట్ అండి. ఎంత అంటే ఇంచుమించు నాకు 21 days పైన, 21 days కి పైనే పట్టింది. ఇదిగోండి ఆమె దగ్గర అయితే నేను ఇది కంటె మోడల్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి కంటె ఎలా వస్తుంది, ఇది బాగుంది, ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, లేదని చెప్పట్లేదు. బట్ అన్ని రోజులు మనకి చెప్పింది ఒకటి, వాళ్ళు ఇచ్చింది ఒకటి అనేటప్పటికి నేను చాలా ఫీల్ అయ్యాను. దట్ ఇది నాకు పర్పస్ సాల్వ్ అవ్వలేదు, ఇది బుక్ చేసిన పర్పస్ నాకు సాల్వ్ అవ్వలేదు, అందుకే చాలా ఫీల్ అయ్యాను అనమాట. బట్ ఆమె ప్రాబ్లం ఆమెకు ఉండొచ్చు, బట్ నా ప్రాబ్లం నాకు ఉంది కదండి. ఎందుకంటే నేనేం చెప్తానంటే, ఎవరి ప్రాబ్లం గురించో మనం ఆలోచించొద్దు, మన ప్రాబ్లం ఏంటో మనం చూసుకుందాం. బట్ ఇది నాకు రాలేదని నా ఫ్రస్ట్రేషన్, నా ప్రాబ్లం నాకు ఉంది, అంతే తప్పితే అమ్మాయి సేల్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదిగోండి ఈరోజు పంపిస్తాను, రేపు పంపిస్తాను డెలివరీ అని చెప్పి చాలా చాలా ఇంకా ఎంతో చాలా డిస్కషన్స్ అయ్యాయి, బట్ నేను ఇది పట్టించుకోలేదు. ఇదిగోండి దీనికి ఇవి బుట్టలు మాత్రం ఇవి ఇచ్చారనమాట, దీనికి అండి ఇలా ఇచ్చారనమాట. బాగుంది, కలెక్షన్ అయితే బాగుంది, కానీ టూ లేట్. మరి మీరు అది ఆలోచించుకోండి. ఈమెది అయితే నేను ఇవ్వదలుచుకోలేదు, నేను దేవి గారిది మాత్రం నేను ఇస్తాను అనమాట. ఆమెది హైదరాబాద్ ఇస్తాను, నేను ఆమెతో నేను ఫోన్లోనే మాట్లాడాను, బట్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అయితే ఇవన్నీ రీజనబుల్ గానే వచ్చాయండి, 600-500 లోపుకే నాకు వచ్చాయి. నేను ఎందుకు రీజనబుల్ అని చెప్తున్నానంటే, నేను ఇంచుమించుగా ఒక 5-6 years బ్యాక్ నేను, అంటే మరి అప్పుడు కాస్ట్ అదేమో నాకు తెలియదు, అప్పుడు నాకు అది ఎక్కువ అనిపించింది అనమాట. 5-6 years బ్యాక్ నేను ఏం చేశానంటే, ఒక ఇగోండి ఇవి హారం తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఒక మ్యారేజ్ ఏదో ఉంది సంథింగ్, ఆ మ్యారేజ్ టైంలో నేను ఉండి, అప్పటికి గోల్డ్ కొంచెం బ్యాంక్ లో ఉండింది, నల్లపూసలు అవి ఉన్నాయి అప్పుడు కూడా. అయితే అప్పుడు నేను కొంచెం హారం అది తీసుకున్నాను. ఇదిగోండి ఈ హారం తీసుకున్నాను అనమాట. బాగుందా, మ్యాంగోస్ వచ్చాయండి దీని చుట్టూట. ఇదిగోండి
ఇది చాలా బాగుందండి. ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటది అనమాట. ఇదిగోండి ఇలాగా మెడ నిండుగా ఉంటది. ఈ హారం ఒకటి తీసుకున్నాను. దీంతో పాటు నేను దీనికి కాదు, ఇది ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు అనమాట. దీంతో పాటు నేను ఇంకొక హారం కూడా తీసుకున్నాను. ఇదిగోండి అది, ఇదిగోండి ఇది ఇంకా పెద్ద హారం అనమాట. బట్ దీని క్వాలిటీ అయితే మొత్తం సూపర్ అండి. ఇది నేను లైవ్ లో తీసుకున్నాను, షాప్ లోకి వెళ్ళి కొన్నాను అనమాట. ఇదిగోండి ఇది ఇంకా మంచి హారం. ఇది చాలా బాగుంది. మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ లో కూడా వేసుకున్నాను నేను. ఇదిగోండి హారం. దీనికి ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. ఇవి చాలా పెయిర్ చాలా బాగుంటదండి ఇది. ఇలా అయితే ఇది బాగుంది కదా. నేను నేను ఎప్పుడు ఆర్నమెంట్స్ ఇలాగే తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్ తీసుకోలేదు. దానివల్ల ఏంటంటే నాకు భయం వేసింది అనమాట ఈయన దగ్గర బుక్ చేయడానికి. బట్ ఇది క్వాలిటీ ఎలా ఉందో సేమ్ ఈజ్ ఈక్వల్ టు అది కూడా క్వాలిటీ అలాగే ఉంది. ట్రస్ట్ చేయొచ్చు. నేనైతే నమ్ముతున్నాను అని. ఇక మీదట నేను ఏదైనా హారం కానీ ఏదైనా తీసుకోవాలని అనుకుంటే ఆ పేజ్ లో నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేను ఆమెని చాలా బాగా నమ్ముతున్నాను. నేను యూనివర్స్ ద్వారా ఆమెకి ఇంకా ఎక్కువ బిజినెస్ రావాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇదేనండి ఈ రోజుకి మన వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఆ లింక్ నేను పెడతాను. ఇదైతే నేను పెట్టలేనండి ఈ హారం, ఎందుకంటే నేను షాప్ లో కొన్నాను. కాకినాడలో షాప్ ఉంది, షాప్ లో కొన్నాను అనమాట. అయితే నేను దీని పరంగా చెప్పేది ఏంటంటే, అమ్మ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఆమె ఏమో ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి, నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదని ఆమె చెప్పారు. బట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు, అన్ని చోట్ల బాగానే ఉండుండొచ్చు, కొన్ని చోట్ల ఇలాగా జరుగుతూ ఉండుండొచ్చు. బట్ ఎవరికైనా సరే మనం ఇవ్వాలి అనుకున్న డేట్స్ కి ఖచ్చితంగా ఇస్తే మీ బిజినెస్ కూడా బాగుంటది. అవతలలో పర్పస్ కోసమే పెడతారు. ఇప్పుడు ఇన్ని వేలు ఖర్చు పెట్టామంటే ఒక్కొక్కటి ఈ హారం అది రేట్ చెప్పలేదు కదండి. దీంతో పాటు ఇంకొకటి స్టెప్ హారం ఒకటి ఉంది. అది మాకు తెలిసిన పాపకి ఇచ్చేసానండి. అది ఒక చిన్న పాపకి ఇచ్చాను. అది ఈ రెండు కలిపి నాకు 7,000 పడినాయి అనమాట. మొత్తం 7,000 పడినాయి. సరే 7,000 పర్వాలేదు, అప్పుడు కాస్ట్ పర్వాలేదు అనిపించింది నాకైతే. ఇప్పుడైతే ఇంకా బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇవి తీసుకునేసరికి నాకు ఇంకా బెటర్ అనిపిస్తుంది. కాబట్టి ఇదేనండి ఈ రోజుకి మన వీడియో. ఇవన్నీ ఒకసారి మీకు లింక్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, చెక్ చేసేసేయండి ఒకసారి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాత వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి నా ఛానల్ని చెక్ చేసేసేయండి. నేను కొంచెం హడావుడిలో ఉన్నానండి, అసలు ఖాళీ లేదు, అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఈ మగ్గ వర్క్ కూడా ఉంది. కాబట్టి ఒకసారి చెక్ చేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ లింక్స్ అన్ని కూడా కావాలంటే కూడా నన్ను అడగొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.